तमुपास्महे तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः స్వామికి శ్రీ గణేశ్వర స్వామికి శ్రీ శివ పార్వతులకు జై గ్రామ దేవతకు జై ఏడుకొండల వెంకటరమణ మూర్తికి జై కైలేశ్వర స్వామికి జై అయ్యప్ప స్వామికి జై జై
పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. దేవి, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయో పదన్యాసి చంద్రచూడ మదనాంతక తనోదిరేశ మహేశ శంభో ఏ పార్వతీ వల్లభ చంద్రమౌళి భూతాధిప ప్రభునాథ గిరీశ వాస నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సారా సదా నిర్వ్యకార వేద సారా సదా నిర్వ్యకార జగవల్లభ ప్రభో నిర్వ్యకార జగవల్లభ ప్రభో నిర్వ్యకార నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సిద్ధు నీవే కాశీ విశ్వనాథ దయా సిద్ధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ
కాల నమో దీయతే నమో భూతనా హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో ఓం నమః శివాయ 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 హరిశ్చంద్ర ఎంతకాలం ఇట్లా ముక్క పట్టుకుని కూర్చుండదవయ్యా హలయక హలయక గుళ్ళు గోపురము నడియుతూ అప్పుమాటయే చేరువయ్యను గదా గడుబంటు రసంతయేమిలో తలపము ప్రయాసం వృధాయగుతున్నది బెల్లమెట్టుమా పెలుసున మారునంబు ఎగవేయ తలంచిన నేను అయ్యా తొందరపడకమయ్యా. ఏమి సొమ్మియ తెలిసిన వాడు నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడకమును నీతులు చెప్పుతున్నారే బాబు బాబు అన్నిటికీ నీ కాలు సాసిన నీకేమి తొందరయ్యా పుట్టెడు అప్పుతో తలమునంగితివి హరిశ్చంద్ర పుట్టెడు అప్పుతో తలమునంగితివి ఇంకొక పుట్టిడైనని పుట్టిమునంగ వింతయును ప్రద్ధునని ముఖమింత చూచునను పుట్టదు అన్నమున్ మునిగిపోక ఇంకేమిటి రాజా మునిగిపోక ఇంకేమిటి దీపముండగా నెట్టన సఖ్య పెట్టుకొన నేరకపోయే పుట్టెడు అప్పుతోడ తలము నింగిదివి అయ్యా నిష్ఠూరపు మాటలు ఆడకమయ్యా. మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరములాయన నీవు అడుగుకున్న నెలదినముల గడువు నేటితో తీరుస్తున్నవే ఇంత దనక నాకు ఇచ్చినది ఒక్క కాసైనా లేదు కదా ఇంకా నీవిచ్చదవని మాకెట్లా నమ్మకమున్నను ఇప్పుడు మాత్రం ఏ లీలలు సవరింతు మా రుణము రాజా ఏ లీలలు సవరింతు మా రుణము కొంప కోడియ ఇంత కూడా లేదు ఏ లీలను సవరింతు మా రుణము ఏమిటికింక సంపదవు కొమ్మి నీకు ఏ నాటి భాగీలన్న నిన్ను కొట్టువా
దిశని ఇంతగా యోచించమంటావు అంటే అవును హరిశ్చంద్ర హరిశ్చంద్ర అయ్యా నీ మేలు కోరి నేనంత వచించదా శ్రద్ధగా వినమయ్యా అయ్యా అయ్యా నీకా తండది అప్పు పెట్టినది రాజా అయ్యా నీకా తండది అప్పు పెట్టినది కానే కాదు నీకా తండది అప్పు పెట్టినది కానే కాదు హామూని నిన్నే కైసాసి మకర్ధమిమ్మనిన సొమ్మే గాని అప్పు పెట్టినది కానే కాదు అద్దానికై అద్దానికై నీ కనుంగవ తుమ్ము చల్లి నీ కనుంగవ తుమ్ము చల్లి ఇక మున్నే రాజ సర్వస్వము చేకున్నాడు ఇక ఏటి అప్పు ఇక ఏటి అప్పు నిజముల్ చిందింప నిజముల్ చిందింప ఇంతే కదా రాజా అయ్యా సచ్చేతమునకు నా మానసమ్మ పదయ్యా హరిశ్చంద్ర సచేతనమునకు సచ్చేతమునకు నా మానసమ్మ పదయ్యా హరిశ్చంద్ర నీ సత్యమే నీ కుంపకింతటి జాటూటకు మూలము హరిశ్చంద్ర అయ్యా ఇంత రోజెడ్డప్పుడు కూడా సత్యము 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 అని యుగులాడుతున్నావయ్యా ఎందుకయ్యా నీ సత్యము కఠినైనే ననరాదు కాని విను కఠినైనే ననరాదు కాని విను నీ సత్యంబె 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 నీ కొంపకింతటి చేటకు మూలము ఇప్పటికి మించిపోలేదు తీర్చుటకే నాటి రుణంబు మీకనినా తేరును నీకు మా బాధ అంతట ఊరేగుము చట్టు చిత్తము చిత్తు సత్తు చింతన్ బాసి వైరాగి వై హరిశ్చంద్ర పట్టులు కానచో నీవి పట్టున వైదుక వృత్తి సంపాదింతునంటివా ఇరుగవు రాజపోగడల నీకు రాసరికంపు శౌర్యము కట్టుబడన్నా కసమాలి ఏముంక దిక్కులేదు వణిజ వర్తనము చే గణించునంటివా అరచేత గృడ్డి గౌవైన లేదు
పోనీ ఒకవేళ వ్యవసాయ వృత్తికే సవరింపునంటివా వ్యవసాయ వృత్తికే సవరింతునంటివా లేదు 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 భూవసతి గోపాదమంతా ఇందు ఏదైనా వ్యాపారమందదగిన అంత పుణ్యంబు పుట్టిన ఇంత ధనము గౌడు కట్టిన ఈ స్వల్ప కాలమునను గణజయి నాటి తోడమా గడువు దినము ఆ హరిశ్చంద్ర, అయ్యా ఇవి ఏవి నువ్వు కాక బానిస వృత్తికి పాల్పడని నిన్నెవరు కొనువారు లేరు. కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీవి రుణబాధ తప్పించుకునము. మా గురువు గారితో నీ దుర్వస్తి ఎంతయు చెప్పి ఈ సొమ్ము వదలవేయు అని తెరంగొనరించదా? చెప్పు, ఎలానికి బాధ? అయ్యా నా కంఠము కత్తిరించినను నేను అసత్యమాడను. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేనింత వశించదా? శ్రద్ధగా వినము తండ్రి. పుట్టిన నాటి నుండియును రాజా, పుట్టిన నాటి నుండియును పొంకి ఎరుంగవని నేను రుంగదును. పట్టున కూడులేని దురవస్థలంటివిగానా నీ పరం పెట్టిన తెంపు చేసుకొని నా ఉపదేశము ఆలకింపుము. అసత్యమున కొప్పిది వనుజు వచింప 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 ఏరికి ఆ ఆ ఆ ఆ ఆ మీరే అమ్మా వేతనములో విక్రమించేవారు యుతులను అతులనేనా? నక్షత్ర మీ ఇంటి మునుకుమారాలు చెప్పవలసిన నీకల నక్షత్రేశ్వర, ఈ మునుకుమారులు చెప్పవలసిన మాట. అమ్మా చంద్రమతి, నీకే నేను ఈ బాధ నాక. అమ్మా చంద్రమతి, నీవు నీ పెనిమిటికి తగినట్లే దొరికావమ్మా. నీకే లేని ఈ బాధ నాక. దీని పసరము తలించి కరుణమ్మి బాగుకై ఇంతగా నేనేమో హితమున్ వహించిది. నీకే లేని ఈ బాధ నాక. సుస్నానంబో జపమో తపంబో చదునిష్టానం యోచింపుమా. చంద్రమతి, ఊరకన అడ్డుపుల్లల వేసినట్లు కాదు తల్లి. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో లెక్క పెట్టి మాకు ఇప్పింపము. నేనక మీ మీద మోమాటమసే, నేనక ఆలస్యం చేసిన సో సహజముగా ముక్కోపైన నా గురువు నా గొంతు కొరకక మానరు. హరిశ్చంద్ర, నీవందరికీ ఆలోచింపను. ఇక మా సొమ్ము
నేనెంతకు జాలను హృదయమా నేటితో అభిమానం మొదలువేయి. హృదయమున నా హృదయమున ఎగ్గు సిగ్గులు వదలివేసి నిన్ను దాసిగా దాసిగా నిన్ను అమ్ముకోదలసినాడా వాడ వాడలా వాడ వాడలా వారు ఊరు వెదకు కనుపోవుదము పదా. హరిశ్చంద్ర, ధనమిచ్చి కొనదగిన వారు అందరూ ఇచ్చటనే ఉన్నారు. గట్టిగా వెలింగెత్తి ఒక కేక వేయము. దేవి నేనిప్పుడు ఏమని ఘోషపోలేను. తమ్ముడు ఎవరు కుదురు ఓ కాశీపుర వాసులారా, మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, జవదోటి ఎరుగదో ఈ యువతి లలాంబు పది మాట రతనాల పైడి మూడ అడుగు తప్పియరుంగదు అడుగు తప్పియరుంగదు అత్తమామల అడ్డకు అసమాన భక్తి దివ్యాన రక్తి అనుమాత్రమైన వంకరు మాట ఎరుగదు ఈ కలుషవిహీన నవ్వులనకైనా వంకరు మాట ఎరుగదు కోపం పెరుంగదు పెరుంగదు కలుషవిహీన ధరులెల్ల ధరితోడు కోపం పెరుంగదు లదాగి లదాంగి సమస్త భూపాల మకుట చబలిత పాదుడైన శ్రీ సార్వభౌముని సార్వభౌముని శ్రీ హరిచంద్ర భార్య దాసిగా ఈయను కొనరయ్యా ఓ ధన్యులా ఇక్కడ బానిసలు విక్రయించున్నది. బ్రాహ్మణోత్తమా, నేనే బంధభాగ్యుండైనా నేనే బానిసలను విక్రయించుచున్నానయ్యా. అది
సరే ముందు నీవెవండవో చెప్పవయ్యా. నేను ఎవరినైనా నీకేమయ్యా? ఆ పేరు చెప్పుటికి ఎంత సందేహించుతున్నావు? మరి కాంత నీవెక్కడో దొంగిలించినట్టున్నావే. ధరణిలో దొంగతనములో త్వరతనములో భాగ్యవంతునకేదైనను బాధలేదు. పేదవానికి అదృష్టమున పేదవానికి ఎంత పంపిన అది అప్పురంబే. ఓహో, నీ అదృష్టం చేత ఈ కాంత నీకు లభించిందంటావు. పోయేవారికి రామచిలుగులాగానా? సరే ఇప్పుడైనా చెప్పలేదు నీ పేరేమిటో? నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రమతి. హరిశ్చంద్రుడు అంటే విశ్వామిత్రుడికి అప్పు పడితే అరిచింది కూడా నీవేనా? అవునయ్యా. తపోధనుడైన ఆమునికి నీవెట్లు రుణపడితివయ్యా? యజ్ఞార్థమైన ఇచ్చుత ధనమును నిరూపించలేకపోవటం వలన నేను రుణపడుతున్నయ్యా. ఓహో, ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా కలవా? నా సత్యక్షేత్రమే పత్రములు, మా ఉభయుల చిత్రములే సాక్ష్యములు. ఓయమాయ కూడా ప్రాణము లేని ఈ పత్రములకును సాక్ష్యములకును భయపడి నిక్షేపములని ఇలా నమ్ముకుంటున్నావా? ఇదిగో నాకు ఇప్పుడు మంచి ఉపాయం తోచినదయ్యా. నన్ను ఆ విశ్వామిత్రులకు తీసుకొని పోయి ఈ ధనము నీకు ఇవ్వవలసింది కాదు అని వాదింపవయ్యా. నీ తరపున న్యాయవాదిత్వం గైకొని రాయి గుర్తుచూ మరి వాదించదు. రావయ్యా రావయ్యా నా వెంట రావయ్యా. అయ్యా హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు పెద్దల సహాయ సంపత్తి కూడా లభించింది. ఆలస్యం చేయక బయలుదేరి. అయ్యా, మీరిరువురును బ్రాహ్మణోత్తములు. నాకు మీ ఎవరి సహాయము అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షించు. ఓహో, నీవెంత సత్యసంధుడవైనను అలాగునా కౌశికుడే పాలయ్య ధనాశకింక వలదుడుకులు నీకేల ఈ వేదాంతము. తీయటి చెరకు పానకు తెచ్చి నోట పోసిన విషమని గ్రక్కువారిని ఎవరేం చేస్తారు? సరే నీ భార్యను ఎంతగా మీద ఓ ధర చెప్పు. నక్షత్రేశ్వర, ధర చెప్పమయ్యా. అయ్యా విప్రోత్తమా, ఇందుకు మీ నామదేవి? కాశీపుర పండితుల వారం కాలకొక శాస్త్రులం గారు. సరే, నా పేరు నక్షత్రేశ్వరుడు. ఆహా, అయ్యా కాలకౌశిక శాస్త్రి గారు, ధర చెప్పిదను శ్రద్ధగా వినుడు. బలంబుపై బలబంతుండఖండు నిలసి రతనం దంతటి ద్రవ్వుగా అంతటి నద్ధంబున సంగుమ అదివన్ కొనుమా సరే దాసిని పంపించేమో ధర్మిచ్చేస్తాను. హరిశ్చంద్ర, నక్షత్రేశ్వర, హరిశ్చంద్ర, నీవా విశ్వేశ్వర దేవాలయం వద్దము నేను ధనమందుకుని వచ్చేదను. దాసి దాసి నడమ్మా. ఎప్పటికైనా మనకు శుభములు కలగపోవునా? దేవి, భవితవ్యమును ఎవ్వరెరుగుదురు? భవితవ్యమును ఎవ్వరెరుగుదురు? కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సోదా
గ్రసించును లేక వలల పాలు చెక్కును పుల్కులు వలల పాలు చెక్కును పుల్కులు ఇలాపై యోగమగుచో యవ్వారికి యవ్వారలో యవ్వారికి యవ్వారలో అవునయ్యా శుభమాని దాసి కొడుకు వేదాంత వలస వేదాంత పంపించవయ్యా దాసి దాసి నడమ్మా ప్రభో గిరిజా రమణ ప్రభో గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర్ ఆదాభరణ జయ జయ శంకర్ ఆదాభరణ జయ జయ గిరిజా రమణ భక్తుల పాలిట పెన్నిది నీవే కరుణత వరను సగే వరదుడు నీవే భక్తుల పాలిట పెన్నిది నీవే కరుణత వరను సగే వరదుడు నీవే మదిలో నమ్మితి మయ్యా మదిలో నమ్మితి మయ్యా మముదయ చేత రావా దేవ మముదయ చేత రావా దేవ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర్ నాదాభరణ జయ జయ గిరిజా రమణ భక్తుల మదిలో ఎప్పుడు మరవము తండ్రి మదిలో ఎప్పుడు మరవము తండ్రి మహిమలు చూపే ఓ మహాదేవ్ మదిలో ఎప్పుడు మరవము తండ్రి మహిమలు చూపే ఓ మహాదేవ్ ముల్లోకాలు నిలయా నీ ఆలయ నీ మహిమలు తెలియ మాతర మౌన నీ మహిమలు తెలియ మాతర మౌన జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర్ నాద భరణ జయ జయ గిరిజా రమణ ప్రభో గిరిజా రమణ
దాటిపోయినది. నా భాగ్యశ్రీ నన్ను వీడిపోయినది. ఏడు నా సుతుడు, ఏది నా రాజ్యశ్రీ. నేనిప్పుడు ఏకాకినా? కాదు కాదు, లోకములోని సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లి తండ్రులను స్నేహితులు బంధువులు వెంటరారు తుదిన్ వెంటవచ్చునది, వెంటవచ్చునది. అదే సత్యం, అదే యశస్సు. ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యం. తెరమయే సంపదలు వెంట ఒకరే సాగిరా. వెంట ఏరికి ఏ సరికి ఏ పాటు విధించునో. ఏరికి ఏ సరికి ఏ పాటు విధించునో. అది అవశాన ప్రాప్తము. అడ్డాని ఎవరు తప్పించదరు. ఉండవాడనని నేనున్నవాడినని గర్వం దేనికి కారాదు. శంకరుడే రాజగున్ శంకరుడగు. అది అది ప్రేక్షక దేవుళ్లకు నేను ఈ హరిశ్చంద్ర నాటకంలో పెద్ద పెద్ద నటులు హరిశ్చంద్ర పాత్ర ధరించి అమరులైనారు. వారి గురించి ఒక్క చిన్న పద్యం చదువుతున్నాను, సావధానంగా. నిన్న మొన్నటి వరకు హరిశ్చంద్ర పాత్రకు ప్రాణము పోసిన బండారు రామారావు గారు ఇక మనకు కలియుగ కలియుగ హరిశ్చంద్రుడుగా పేరుగాంచిన, కలియుగ హరిశ్చంద్రుడు పేరుగాంచిన తాన్సేన్ బిరుదాంకితుడు దేవి సుబ్బారావు గారు ఇక మనకు లేరు. కలియుగ హరిశ్చంద్రుడుగా హరిశ్చంద్ర పాత్రకు వన్య తెచ్చిన సీమ కుర్చిన నాగేశ్వరరావుగా లేరు. కలియుగ చంద్రమతిగా పేరుగాంచిన, కలియుగ చంద్రమతిగా పేరుగాంచిన గూడూరు సావిత్రమ్మ గారు ఇక మనకు లేరు. రూపాయల కిలో బియ్యం పథకాన్ని పెట్టి పేద ప్రజల
ప్రజలను ఆదుకున్న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇక మన లేరు. ఏరి పులివెందుల పులిబిడ్డ, పులివెందుల పులిబిడ్డ, రైతు బాంధవుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలను ఆదుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక మనకు లేరు. నాకి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, దేవస్థాన కమిటీ వారికి, దేవస్థాన ఈవో గారికి, గ్రామ ప్రముఖులకు, కళాభిమానులకు, నా ప్రేక్షక దేవుళ్లకు నా కళాభివందనాలు. ఎందరో మహానుభావులు వారిలో నేనంత ఎడ్డిపోస. రాజగురు రాజే శిఖరుడగురు అది కాలానుభవం. నగుడు నారాయణ గారు అప్పారపేట మన పెదలంక పల్లిపాలెం వాస్తవ్యులు, మన గ్రామ సర్పంచ్ గారు ఈ కళాభిమానులు అందిస్తూ 500 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెలవెల్ల సల్లగా కాపాడుగాక. వారిని వారి కుటుంబాన్ని ఆ నాగేశ్వర స్వామి వారి వెల్లవెల్ల సల్లగా కాపాడి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేసి ఇటువంటి రూపాయలు అనంత కోటి రూపాయలు కలగజేయాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రేక్షక మహోత్సవులకు మనవి, ఈ యొక్క కార్యక్రమం అవ్వలేదండి, ఇంకా చాలా ఉంది. ఎవరికి దయచేసి వెళ్ళొద్దండి. పోకల రామసుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క కళాభిమానాన్ని అభినందిస్తూ 100 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెళ్ళ సల్లగా కాపాడుగాక అభినందిస్తూ 1000 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెళ్ళ సల్లగా కాపాడి ఇటువంటి రూపాయలు అనంత కోటి రూపాయలు కలగజేయాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ శివబాలయోగి భజన సమాజం వారు ఈ కళ అభిమానులను అభినందిస్తూ 200 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెళ్ళ సల్లగా కాపాడి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేయాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. వాస్తవ్యులు ఈ యొక్క కళాభిమానులను అభినందిస్తూ 500 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నాగేశ్వర స్వామి వారి వెళ్ళ సల్లగా కాపాడి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేయాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. పిల్లారిశెట్టి నరసింహారావు గారు సన్స్ ఈ యొక్క కళాభిమానులను అభినందిస్తూ 500 రూపాయలు వెల్లడించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెళ్ళ సల్లగా కాపాడి ఇటువంటి రూపాయలు వేలాది రూపాయలు కలగజే
7 వయసులో కూడా ఈ కళాభిమానులు నేర్చుకుని ఎంతో ఉత్సాహంగా మన గ్రామంలో షష్ఠి ప్రోగ్రాల్లో వేయాలనే ఉద్దేశంతో వేస్తున్నారు. కావున మనందరం కూడా వారికి అందరికీ కూడా కళతార ధ్వనులు ఒకసారి గట్టిగా అందరూ తప్పట్లు కొట్టాలండి. గట్టిగా అందరూ తప్పట్లు కొట్టాలి. సిట్టుగుల్ల మోసేన గారు ఇక కళాభిమానులు అభినందిస్తూ 100 రూపాయలు. కొక్కులేని ఆపరేటర్ గారు సీను అనగా జగన్ గారు ఇక కళాభిమానులను అభినందిస్తూ 100 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబం సల్లగా కబడిగాక. భక్త మహాజనులారా, మన పెదలంక గ్రామంలో ఏం చేసి ఉన్నా సంకురాత్రి సిద్ధయ్య గారు ఈ కళాభిమానులను అభినందిస్తూ 500 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెలవేళ సల్లగా కాపాడుగాక. అభిమానులను అభినందిస్తూ పోకల గోవింద్ గారు 1000 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెల్లవెల్ల సల్లగా కాపాడి ఇటువంటి రూపాయలు అనంత కోటి రూపాయలు కలగజేయాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. మన పెదలంక గ్రామ పెద్దలు ఈ కళ అభిమానులను అభినందిస్తూ 1000 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెల్లవెల్ల సల్లగా. వారిని అభినందిస్తూ ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ నాగేశ్వర స్వామి వారి వెల్లవెల్ల సల్లగా కబడిగాక వారిని కూడా ప్రార్థిస్తున్నాం. భాస్కర్పేట వస్తవీరు పిల్లారి శెట్టి వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కళాభిమానులను అభినందిస్తూ 200 రూపాయలు విరళంగిస్తున్నారు. సుక్కాకు సూర్యనారాయణ గారు ఇక కళా అభిమానులను అభినందిస్తూ 100 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నాగేశ్వర స్వామి వారి వెలవేళ సల్లగా కబడిగాక. బొట్టు వెంకట్రావు గారు మన 22వ తారీఖున మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. కొండంగి వాస్తవ్యులు కోక హరి గారు ఇక కళాభిమానులను అభినందిస్తూ 200 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబం 15 రోజులే మేము రిహార్స్ తీసుకున్నాం. ఏదైనా తప్పులుంటే పెద్దలు మన్నించమని కోరి ప్రార్థిస్తూ తొందరలో కాడిసీని కూడా ప్రారంభమవుతుంది. దయచేసి అది కూడా చాలా బాగుంటుంది, చూడమని కోరి ప్రార్థిస్తున్నాం. అంకాల ఋషేశ్వర గారు నరసింహపుర వాస్తవ్యులు ఇక కళాభిమానులను అభినందిస్తూ 200 రూపాయలు విరళంగిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి
వారిని వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి వారి వెళ్ళ చల్లగా కాపాడి ఇటువంటి రూపాయలు వేలాది రూపాయలు కలగజేయాలని ఆ స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. పోకల వీరయ్య గారి కుమారుడు పోకల సుబ్బారావు గారు ఇక కళాభిమానాన్ని అభినందిస్తూ 100 రూపాయలు విరాళంగిస్తున్నారు. వారిని వారి ఇమ్మానేని కోటేశ్వరరావు గారు ఈ కళాభిమానాన్ని అభినందిస్తూ 500 రూపాయలు విరాళంగిస్తున్నారు. బొత్తుల శ్రీనివాసరావు గారు ఎడవల్లి వాస్తవ్యులు మాజీ దేవస్థానం చైర్మన్ గారు అంకాల పాండురంగ ప్రసాద్ గారు మన కళాభిమానికి సన్మానం చేస్తున్న అందరూ కూడా కరతాళ ధ్వనులు, అందరూ గట్టిగా తప్పట్లు కొట్టాలి. వాతాడు అభిమానులను అభినందిస్తూ పోకల వెంకట సుబ్బారావు గారు బియ్యంగుండి వేపరాలను ఆశీర్వదిస్తూ కళాభిమానుల్ని 1000 రూపాయలు విరాళంగిస్తున్నారు. ఈ స్టేజ్ మీద రావాలి హరిశ్చంద్రుడు. ఆది వెలమ సంఘం తరపున అక్కల వెంకటేశ్వరం గారు రాలకబేరమ సంఘం తరపున కమిటీ సభ్యులు అలాగే దిగ్గిరాల పరమేశ్వరరావు గారి దంపతులకి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి ఎడవల్లి వాస్తవ్యులు మొత్తం రాము గారు వారి దంపతులు మామగారి అత్తగారికి సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనులు ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలండి.
స్టార్ట్ చేయండి, అందరూ వెళ్ళిపోతున్నారు. అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు చేస్తూ కాటి సీన్ అతి త్వరలోనే ప్రారంభిస్తాం. ఆనందించాల్సిందిగా రోజు ప్రార్థిస్తున్నాను. పల్లవి యామశ్రీ గారు ఈ కళా అభిమానులు అభినందిస్తూ 100 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వారి కుటుంబాన్ని నాగేశ్వర స్వామి